మిత్రాలు మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రభువుని మనము ఆరాధించటానికి సహాయకరంగా మరి లేఖనాల్లో నుంచి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథంలో నుంచి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయములు 31వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి మీరు వీక్షించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. చివరి మాట మరొకసారి, నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. ప్రియులారా, ఏ దేవుణ్ణైతే ఆరాధించటానికి మనం ఈ స్థలానికి వచ్చామో, ఏ దేవుడైతే లోకములో నుంచి మనలను తన స్వకీయ సంపాద్యముగా తన పిల్లలుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడో, ఏ దేవుడైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆ దేవుడు కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు. భక్తుడు అంటున్నాడు, నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు వైతివి అంటున్నాడు. అవును, ఆయన కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు. కృప అనేటువంటి మాటకు అపాత్రులమైనటువంటి వారిని పాత్రులనుగా ఎంచటమే కృప. అయోగ్యమైనటువంటి వ్యక్తులమైనటువంటి మనలను, అర్హత ఏమాత్రము లేనటువంటి మనలను, నిజానికి ఏమాత్రము ఎన్నిక లేనటువంటి ప్రజలమైనటువంటి మనలను ఎందుకో దేవుడు మనల్ని ప్రేమించాడు. మనకెన్నటికీ అర్థము కానటువంటి ఆ ప్రేమ ఏముంది మనలో? తరచి చూస్తే మనలో ఏ యోగ్యత ఉన్నది? నిజానికి ఏ యోగ్యత మనలో లేదు. పౌలు అంటాడు కదా, మీలో అనేకులను, మరి మనలో ఏ యోగ్యత లేకపోయినప్పటికీ కూడా అనేక వంశముల వారిని, గొప్ప వంశముల వారిని నేను కాదు కానీ లోకములో ఉన్నటువంటి జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు అని అంటాడు. ఒకసారి దయచేసి ఆ మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మరి 26, 27 వచనాలు ఉన్నాయి. దయచేసి ఒకసారి చదువుతున్నాను. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చాలా నిజమే, మనము అటువంటి వారమే, వెర్రివారమే. అయినప్పటికీ కూడా దేవుడు మన పట్ల ఆ కృపను కనపరిచాడు. దేవుడు ఆ కృపను మన పట్ల చూపించాడు. ఎన్నిక లేనటువంటి మనకు, మరి అపాత్రులమైనటువంటి మనలను దేవుని రాజ్యపు మరి పౌరులుగా, దేవుని రాజ్యపు వారసులముగా ఆ పరలోక పట్టణములో మరి మనకి స్థానాన్ని కల్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇందుకు మనము ఏమీ వెల చెల్లించినటువంటి వారము కాదు. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించాడు. లోకంలో చాలామంది మనకంటే ఉత్తములైనటువంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. జీవితంలో ఎన్నడూ ఒక్కసారి కూడా కాళ్ళకి చెప్పులు వేసుకున్నటువంటి వారు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ చెప్పుల కింద ఏమైనా ప్రాణులు నలిగి చనిపోతే ఏమో అలా చేయకూడదనుకొని ఆ చెప్పులు కూడా వేసుకోకుండా తమ జీవితాన్ని అంతా ముగించుకున్నటువంటి వారు ఉన్నారు. అలాగే మరి జీవహింస చేయకూడదు, ప్రాణులను చంపకూడదు అనేటువంటి దాంతో మాంసాహారం ఎన్నడూ భుజించని వారు ఉన్నారు.
ఆ దోమలను చంపొద్దని కొన్ని కొన్ని దేశాల్లో వాటిని పూర్తిగా అవాయిడ్ చేశారండి. అట్లాగా వాళ్ళతో పోల్చుకుంటే మరి మనము మన వారంతా మంచి హృదయము, అంత మెత్తని హృదయము మనకి లేకపోవచ్చు, లేదేమో. కానీ ఎందుకో దేవుడు మనల్ని మరి ప్రేమించాడు. కారణం ఏంటి? అంత మంచితనం మనలో ఏముందని అంటే నిజానికి ఏమీ లేదు. కానీ అందుకనే ప్రభు అంటాడు, మలాకి గ్రంథంలో ఒక మాట అంటాడు ప్రభు. ఆ మాట ఒకసారి దయచేసి చూద్దాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో, మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే వారు, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అని అందురు. ఏశావు యాకోబునుకు అన్నకాడ, అయితే నేను యాకోబును ప్రేమించి తిని అంటున్నాను. లోకంలో మరి మన వంటి మనుషులు అనేక మంది ఉన్నప్పటికీ, సహోదరులు ఎంతోమంది ఉన్నప్పటికీ, దేవుడు అందరికీ ఈ భాగ్యము దొరకలేదు. కానీ మరి ఆయన ముఖ దర్శనం చేయటానికి, పరలోకములో ఆయనతో సదాకాలము జీవించటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది అది ఎంత ఘనమైనటువంటి విషయము, అది ఎంత గొప్ప విషయం. అది మరి ప్రభు అంటాడు కదా, యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటాడు, ఇదిగో మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఇదిగో నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను మీకు నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధం చేసి, నేను ఉండేటువంటి ప్రదేశంలో, నేనుండు చోట మీరు కూడా నాతో కూడా ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ప్రభు వాగ్దానం చేశాడు. నిజమే. తిరిగి ప్రభు మరలా మన యొక్క నిరీక్షణ, మన యొక్క భక్తికి గురి, మనందరి గురి ఏంటంటే పరలోకాన్ని చేరుకోవటమే. మన క్రైస్తవులమైనటువంటి మనందరి యొక్క లక్ష్యం కూడా మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవటమే. విడవబడుట బహు ఘోరమైనటువంటి విషయం. కానీ మరి ప్రభువుని చేరుకోవాలి. ఆయన రాజ్యములో యుగయుగములు ఆయన రాజ్యములో జీవించటానికి మరి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను మనకు కలగజేశాడు. కనుక ఇంత గొప్ప రక్షణను దేవుడు మనకు కలగజేశాడు. యాకోబు అనుకుంటే తన పత్రికలో అంటాడు, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అంటాడు. మనము గొప్ప రక్షణని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఆ గొప్ప రక్షణ యొక్క అది ఎంత గొప్ప రక్షణ అనేది చాలా మట్టుకు మనము గ్రహించలేము. ఎందుకంటే దేవుడు తాను ప్రేమించే వారి కొరకు ఏవేవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, మరి చెవికి వినపడలేదు, మనుష్య హృదయానికి అవి గోచరము కాలేదని వ్రాయబడింది. కనుక ఒకానొక రోజు మనం ప్రభువుని చేరుకుంటాం. అయితే ఇట్టి ఆధిక్యతలను ఇచ్చినటువంటి దేవుడు, మరి ఇంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించినటువంటి దేవునికి మనం ఏమిచ్చి మన రుణాన్ని చెల్లించగలం? మనం ఒకచోట భక్తుడు అంటాడు, గర్భఫలమైనటువంటి నా జ్యేష్ఠ కుమారుణ్ణి మరి మీకు ఇస్తే సరిపోతుందా? మరి వేలాది నదులంతా విస్తార తైలమును నీకు ఇస్తే అది నా రుణం తీర్చబడుతుందా అని అంటే, ఏది ఇచ్చినా కూడా ఆ రుణము తీర్చలేదు. అది ఎన్నటికీ తీరక అట్లుండవలసింది. అంతటి గొప్ప ఆధిక్యతను దేవుడు మరి మనకు అనుగ్రహించాడు. కాబట్టి అట్టి దేవునికి మనము నిండు మనసుతో మరి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచు, మరి నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అని భక్తుడు అంటున్నట్లుగా మరి హృదయపూర్వకముగా నిండు మనసుతో మనం ప్రభువుని కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాం. ఆ ప్రకారముగా మరి ప్రభువుని స్తుతిస్తూ మనం ముందుకు సాగి వెళదాం. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.